హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి రజనీ రామ గారు ఏమంటున్నారో మేడంతో మాట్లాడదాం. మరి ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, కొంతమంది అంటూ ఉంటారు కదా, మాటలు కొన్ని మంత్రాల్లో పనిచేస్తాయి, అవే మాటలు మంటల్ని కూడా సృష్టిస్తాయి అంటారు. ఒకే మనిషి ద్వారా Yes. కొన్ని మాటలు మనిషిని చంపేటంతగా ఉంటాయని కూడా అంటారు. కసిగా ఇంక పొడిచినంత, మడ్డ చేసినంతగా ఉంటాయి వాడి మాటలు, కఠోరంగా ఉంటాయి అంటారు కదా. అంటే అసలు కొన్ని సందర్భాలు అసలు మౌనంగా ఉండండి, అసలు ఏం మాట్లాడొద్దు, ఈ సందర్భంలో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఆ సమస్య అక్కడికి పరిష్కారం అవుతుందని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అంటే అసలు మౌనంగా ఉండడం అనేది అది ఎంతవరకు సబబు అంటారు అసలు? కరెక్ట్. మౌనం అంటే ఎక్కువ మౌనం కూడా కాదు, ఎంతవరకు అంతవరకే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మీరు అన్నట్టు కత్తులతో పొడిచినట్టు మాట్లాడతారు, అది బుల్లెట్లు తగిలినట్టుగా చచ్చిపోతామా అన్నట్టుగా మాట్లాడతారు. అంటే వాళ్ళ మాటలు మనకు అంత భయంకరంగా, అంత బాధాకరంగా ఉంటాయి. అసలు ఆలోచించరు అవి ఎంత డ్యామేజింగ్గా ఉంటాయి అనేది. వాళ్ళ నోటికి వచ్చినట్టు లౌడ్గా వాయిస్ పెంచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే ఆలోచించాలి. ఇప్పుడు ఆ పరిసరాల్లో మన అవసరం ఎంత ఉంది, మనం మాట్లాడవచ్చా లేదా, అసలు ముందు లిజన్ చేయాలి, వినాలి. అసలు ఫస్ట్ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ సమస్య ఏంటి, అక్కడ మనం చెప్పదగిందా కాదా, మనం చెప్పవచ్చా. అంటే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక నలుగురు మీటింగ్ అనుకోండి, అది ఒక సమస్య గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు మనం వినాలి ఫస్ట్. అంటే ఎవరికి వాళ్ళు, ఒక పర్టికులర్ వ్యక్తి అని నేను చెప్పట్లా, 4-5 ఉన్నప్పుడు 4-5 కూడా ఇది ఆలోచించాలి. ఆల్రెడీ వాళ్ళు ఒక పాయింట్ మీద మాట్లాడేసినప్పుడు మీరు మళ్ళీ ఆ టాపిక్ గురించి మాట్లాడకండి, ఆ పాయింట్ గురించి మాట్లాడకండి, సైలెంట్గా వినండి. పైగా మళ్ళీ వాళ్ళు మాట్లాడిన దాని గురించి మీరు కామెంట్ కూడా చేయొద్దు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడో, ఆ వ్యక్తి ఏమైతే విన్నాడో అది వాళ్ళిద్దరి మధ్యన ఒక ఇది వస్తుంది. ఆయన చెప్పింది అతనికి నచ్చచ్చు, లేకపోతే ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండొచ్చు. దాన్ని మనం కామెంట్ చేయటం వల్ల కానీ, తిరిగి మనం మళ్ళీ అదే పాయింట్ మీద మాట్లాడినందువల్ల కానీ అది నష్టాన్ని కలిగిస్తుంది, అభిప్రాయం మారిపోతుంది అవతల వ్యక్తికి. ఇప్పుడు సమస్య అని చెప్పుకున్నప్పుడు ఆ సమస్యలో ఉన్న వ్యక్తి అభిప్రాయాలు మారిపోతాయి. చెప్పిన దాని గురించి మళ్ళీ ఇంకొకళ్ళు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఇంకోటి చెప్తారు, ఒపీనియన్. అది అవతల వాడి కన్ఫ్యూజన్లో పడేస్తుంది. అలాంటప్పుడు మౌనంగానే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి సరిగ్గా మాట్లాడటం రాదు, జడ్జి చేయటం రాదు. రెండు చెప్పాను చూడండి. ఒకళ్ళకి సరిగ్గా మాట్లాడటం రాదు, ఇంకొకళ్ళకేమో సరిగ్గా జడ్జి చేయటం రాదు. వింటారు, వినకుండానే గబగబా అడ్డం పడిపోయి మాట్లాడేస్తుంటారు. అది అవసరం లేదు. అసలు వినండి ఏం జరుగుతుందో. ఇప్పుడు తర్వాత మీ అవసరం లేదు, మీ యొక్క అభిప్రాయం వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు కూడా మౌనంగానే ఉండాలి. ఇప్పుడు ఒక మాట మీరు చెప్పారు, మంత్రం. మాట అనేది మాటే మంత్రం అని చెప్పి మనకు ఒక కొటేషన్ కూడా ఉంది. ఆ మంత్రంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక బాధలో ఉన్నాడండి, అతనికి ఒక మంచి మాట అయినా చెడ్డ మాట అయినా సరే, ఒక వ్యక్తి మాట డెలివరీ విధానం ఉంటుంది, కనెక్ట్ అయిపోతాడు. అది బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా. అప్పుడు అతనికి చెడు జరగచ్చుగా. అందుకని సరి అయిన అవగాహన మీకు ఆ సమస్య పట్ల ఉండాలి. తర్వాత మీరు లేదు అంటే మౌనంగా ఉండిపోండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీకు ఆ విషయం పట్ల సరైన ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? అతను ఆ సమస్య ఉంది అతనికి, ఆ సమస్యలో అతను ఏమేం చేశాడో దాని పట్ల మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంటే దాని ప్రకారం మీరు మాట్లాడాలి. లేదు అని అన్నప్పుడు మీరు మాట్లాడకుండా ఉండటం మంచిది. ఎందుకంటే దానివల్ల కూడా మిస్అండర్స్టాండింగ్స్ మిగతా నలుగురిలో వచ్చేస్తాయి. ఏంటి ఇదా, మేము ఇలా అనుకున్నాం అనే అభిప్రాయం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇంకోటి ఏదైనా చెప్పడానికి వచ్చి ఉంటారు. మనం ఇలా అనడం వల్ల మనకు తెలిసింది ఏదో పిచ్చిగా చెప్పేసాం అనుకోండి, వాళ్ళ అభిప్రాయాలు మారిపోయినప్పుడు వాళ్ళు ఇంకొక ఒపీనియన్ ఏదైనా చెప్పచ్చు. అప్పుడు సమస్య కలిగిన వ్యక్తిగా సమస్య వస్తుందా పోతుందా, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు మనకి దాని పట్ల అవగాహన అన్న ఉండాలి, దాని గురించి తగినటువంటి ఇన్ఫర్మేషన్ అన్న ఉండాలి, లేదు మాట్లాడటం అన్న వచ్చి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, ఏదో వినేసేసి నోటికి వచ్చినట్టు లేవంటారా, టైం అయిపోయింది, ఇది ఇలా చేసే బాబు. అది కాదు, జడ్జిమెంట్ చేసే విధానం అది కాదు. ఇంతసేపు కూర్చుని ఇంతమంది మాట్లాడింది ఇలా తేల్చేయడానిక? అది అలా జడ్జిమెంట్ చేయటం చేతకాని వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఒక మంచి మాట చెప్పాలి. మనం ఇచ్చే సలహా కానీ, మనం తీసుకున్న నిర్ణయం కానీ ఏదైనా సరే కరెక్ట్గా ఉండాలి. లేకపోతే అది చాలా దుష్ప్రభావాలను ఇస్తుంది. ఈ సైలెన్స్ అనేది మేడం కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా కూడా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. కొంతమంది అంటారు కదా, నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు ఈ మౌనం అనేది కొంతమంది సైలెంట్గా ఉంటారు. వాళ్ళని ఏమంటారు అంటే,
వాడు చూడరా ఏది ఏది మాట్లాడితే ఏమొస్తుందో అని సైలెంట్ గా ఉంటాడని నెగిటివ్ గా ఆలోచిస్తారు కొంతమంది. ఇది ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? నెగిటివ్ అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. ఇతనేమనుకుంటాడంటే కొంతమంది మాట్లాడుతుంటే 10 మంది మాట్లాడుతుంటే ఒకళ్ళు సైలెంట్గా ఒక కార్నర్లో కూర్చొని అందరివి వింటూ ఉంటారు. వాళ్ళు నోరు ఇప్పరు. ఎందుకనంటే దానికి అది తెలివై ఉండొచ్చు, రెండోది చేతకానితనం కావచ్చు. అందరివి విని వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి లోపల కొంచెం భయం ఉండొచ్చు, కొంచెం జంకు ఉండొచ్చు, మనం చెప్తే ఏమవుతుందో అని చెప్పి వాళ్ళు మౌనం వహిస్తారు. మౌనం వహించి సైలెంట్ అంటే వాళ్ళకి ఏమవుతుందంటే 10 మంది నాలెడ్జ్ వీళ్ళు తీసుకుంటుంటారు. వీళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఏదైనా బాగా ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు వీళ్ళు ఇంకో దగ్గర ఈ నాలెడ్జ్ అంతా ఉపయోగించి మాట్లాడే ధైర్యం చేస్తారు. అప్పటి వరకు అలాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉండటమే మంచిది. దాని గురించి మనం మిస్అండర్స్టాండింగ్ కావాల్సిన అవసరం లేదు, అసలు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఇష్టం, మౌనంగా ఉన్నారు, దానివల్ల నష్టం లేదు కదా. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి నష్టం కలిగిస్తుందని అన్నప్పుడు మనం మాట్లాడకూడదు, ఊరుకు వినాలి. పోనీ 10 మందివి విన్న తర్వాత ఏది బెస్ట్గా ఉంది అని మనకు అనిపించిందో, ఎవరైతే మౌనంగా వింటున్నారో వాళ్ళకి, అప్పుడు లాస్ట్లో వాళ్ళ ఒపీనియన్ చెప్పినట్టయితే కూడా అది బెస్ట్ సజెషన్గా కూడా నిలవచ్చు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఈ మౌనం అనేది ఎంతవరకు పనిచేస్తుంది? ఎక్కడ మౌనంగా ఉండాలంటారు? చాలా డేంజర్ అండి బాబు. ఎవరు ఉండాలి? ఎవరు అని చెప్పలేము. సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే ఎక్కువగా మాట్లాడకపోవడం అనేది మంచిది. ఎందుకంటే ఇద్దరిలో ఒకళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, ఎక్కువగా మాట్లాడటం నచ్చకపోవచ్చు, లేకపోతే చిరాకు ఫీల్ అవ్వచ్చు. అంటే సాగదీయడం అంటారా మేడం దీన్ని? ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సాగదీస్తారు. కాదు, సాగదీయటం వేరు, ఇంత దాన్ని పట్టుకుని అంత డ్రాగ్ చేయటం అది వేరు. ఇప్పుడు అదే పనిగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, గలగలగల అంటారు, గడగడగడ అంటారు, డబ్బాలో రాళ్ళు వేసినట్టు రకరకాలుగా అంటారు. అంటే ఇందులో చూడండి డిఫరెన్స్. గలగలగల అంటే అదొక ఆహ్లాదకరమైన విషయం, చక్కగా ఎప్పుడు కలకలాడుతూ గలగల్లాడుతూ చక్కగా మాట్లాడుతుంది అని. గడగడ మాట్లాడుతుంది అని అంటారు. అంటే ఏంటి, బస్ ఫుల్ స్టాప్ లేకుండా వాగుతూనే ఉంటుంది అని దాని అర్థం. మరి అలా అర్థాలు ఉంటాయి. డబ్బాలో రాళ్ళు వేసినట్టు అంటే అది నచ్చట్లేదు అనమాట. ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనం ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి. భార్య అయినా భర్త అయినా ఎక్కడైనా సరే మనం సాధ్యమైనంత వరకు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడుకోవటమే మంచిది. అది ఆరోగ్యకరం. లేకపోతే గొడవలు వస్తాయండి. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత గొడవలు ఖచ్చితంగా వస్తుంటాయి కుటుంబాల్లో. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. ఆ సమస్యలకి ఏంటంటే ఏదో ఒక ప్రశ్నించుకోవడం, సమాధానం ఆశించడము, అవతల వాళ్ళు ఏమి చెప్పలేకపోవటం, యువతల వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటావు, చెప్పచ్చు కదా, నేను ఒక్కదాన్నే లేకపోతే నేను ఒక్కడనే సఫర్ అవుతున్నాను ఆలోచనలు తెగటం లేదు, నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని అన్నప్పుడు కూడా మౌనంగా ఉంటే ఒళ్ళు మండిపోతుంది. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. ఒకే ఇంట్లో ఒక సమస్య ఉన్నప్పుడు ఇద్దరికి సంబంధించింది కదా, అలాంటప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి కదా. అక్కడ మౌనం అనేది తప్పది. ఆ మౌనం ఇంకా బాధని పెంచుతుంది అన్నమాట. అది ఎలా అంటే ఒక మానసికమైనగా కుంగిపోతారు, ఆ కృంగుబాటు అనేది వస్తుంది. ఎందుకు, మానసికంగా తోడెవరు లేరే, నా బాధకి కానీ నా అభిప్రాయానికి కానీ నా మాటకి కానీ తోడెవరు లేరే అనే బాధ కుంగదీస్తుంది. అది ఎక్కువ ఆడవాళ్ళలో ఉంటుంది. ఎక్కువ మౌనం పాటించేది మగవాళ్ళ శాతమే. ఏంటంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత ఈమెతో ఏంటలే పంచుకునేది అని కొంతమంది, అంటే ఇంకేం తెలుసులే అని కొంతమంది ఏంటో అసలు ఆమెతో మాట్లాడటం ఇష్టం లేని భర్తలు ఉంటారు. ఈ అహంకారులు ఎక్కువ మంది ఉంటారు. ఈ తరంలో తక్కువే కానండి, కొంచెం వెనక్కి వెళ్తే ఎక్కువగా ఉన్నారు అలాంటి మగవాళ్ళు. ఈ మహిళలు కూడా చాలా మంది అన్ని తెలిసిన వాళ్ళు కూడా మౌనంగానే ఉంటున్నారు కదా మేడం. మనకెందుకులే అంటే అదే, ఇప్పుడు భర్త వల్ల మనకు పాజిటివ్ లేదనుకోండి ఇంట్లో, ఏం చేస్తుంది ఆ ఇల్లాలు? మౌనమే వహిస్తుంది. ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు, అడిగినా ప్రయోజనం లేదు, ఏమన్నా బ్రహ్మాండంగా ఒక మంచి పని చేసినా ప్రయోజనం లేదు, ఒక వంట చేసినా ప్రయోజనం లేదు. ఏంటి ఇప్పుడు అన్నీ గోడలు చూస్తున్నాయి కదా, అలాగే ఆ మనిషి కూడా అన్నట్టుగా వచ్చేస్తుంది ఆవిడకి. అప్పుడు ఏం చేస్తుంది, మౌనం అయిపోతుంది అంతే. మౌనం అనేది సమస్యకి పరిష్కారం అంటే ఏం చెప్తారు మేడం? మౌనం కొన్నిటికి పరిష్కారం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అది ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, అసలు నా అవసరం ఉందా, నా సలహా వాళ్ళకి అవసరమా, లేకపోతే నేను అసలు సరిగ్గా నిర్ణయం చేయగలుగుతానా, సరైన నేను తీర్పు ఇవ్వగలుగుతానా, సరైన సలహా ఇవ్వగలుగుతానా, లేదా సరైన సజెషన్ ఇవ్వగలుగుతానా అనేది ఆలోచించుకోవాలి. అవి ఏవి నీ దగ్గర లేనప్పుడు మౌనంగా ఉండటం శరణ్యం. ఎందుకంటే నువ్వు బ్యాడ్ మాట్లాడావనుకో, ఇందాక అగ్నిని పుట్టిస్తుందని చెప్పారు మీరు, అగ్నిని పుట్టిస్తుంది. వాళ్ళు ఒక సంఘర్షణ మొదలవుతుంది. ఏంటి ఈయన ఇలా చెప్పాడు, ఒకవేళ ఇది నిజమేమో, కానీ అది నిజం కాకపోయి ఉండొచ్చు. అప్పుడు అతనికి చాలా డేంజర్ జరగచ్చు. అతనికి కొన్ని మాటలు బాగా కొంతమంది నాటుకుపోతాయి కదా మేడం. కొంతమంది కుటుంబాలు భలే విడదీస్తారండి,
చాలా బాగా విడదీస్తారు. పైకి చాలా తీయగా మాట్లాడతారు. అక్కడ వర్క్ ఏమి ఉండదు. ఆ తీపి మాటలకి మాటే మంత్రం అన్నారు కదా, ఆ మంత్రానికి పడిపోయి వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతారు పదే. ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వరు, ఒక కప్పు కాఫీ ఇవ్వడానికి ఆలోచిస్తారు, ఇంకా మన శ్రేయస్సు కోరరు. మంచి మాటలు చెప్తారు. ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? ఏముండదు, పొల్లు మాటలు. ఊరికే అబ్బా అబ్బా అది ఇది నువ్వు ఇలా ఉట్టుట్టి మాటలన్నీ మాట్లాడతారు. దానివల్ల నష్టమే కదండి. మనం ఒక మాయలో పడుతున్నాం అనటానికి నష్టమే కదా, మన టైం నష్టమే కదా అక్కడ. అలాంటి వ్యక్తులతో మనకి ఏమైనా ఉపయోగం ఉందా? వేస్ట్. అలాంటి రిలేషన్ కూడా వేస్టే. మనం వెళితే అలా చేస్తారు, రారు. అంటే నేను అన్ని కలిపి చెప్తున్నాను, రారు. మనం వెళ్తే మాత్రం అబ్బో కూర్చోబెట్టి తెగ మాట్లాడేస్తారు. అది ఎంతవరకు ఉపయోగం? అలాంటి మాటలు ఎంతవరకు ఉపయోగం? మనం ఖాళీగా కూర్చొని కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఒళ్ళు మండిపోతుంది. ఆ సమయంలో ఆ మాయతో మనం బ్రహ్మాండంగా మునిగి తేలిపోయి ఆనందంతో ఇంటికి వస్తాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని ఆలోచించండి, మనలో ఒళ్ళు మండిపోయే తత్వం, అంటే అగ్ని అన్నారు మీరు, ఆ అగ్ని పుట్టిస్తుంది. కాబట్టి ఆ మాటలోనే ఏదైనా ఉంది. అటువంటి వాళ్ళు ఏమ్మా బాగున్నావా, ఏ బాగున్నావా, 2 మాటలు మాట్లాడి కూర్చోవటం ఉత్తమం. అలాంటి వాళ్ళు ఇలాంటి మాటల వల్ల ఏమి వర్కౌట్ కాదు, నష్టమే తప్ప. థ్యాంక్ యూ మ్యామ్.